హాయ్ హలో వెల్కమ్ టు తేజ లోకల్ వ్లాగ్స్. వీడియోస్ అయితే చేయక చాలా రోజులు అవుతుంది. అండ్ ఇంతకుముందు నేను సూపర్ సెల్ వీడియోస్ చేసేవాడిని కదా, ఆ వీడియోస్కి సపరేట్ ఛానల్ పెట్టా, తేజ టెక్ అని. మీరు అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓన్లీ మొబైల్ సంబంధించిన వీడియోస్, టెక్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. అండ్ ఇంకొకటి మిడ్మానేరు చెరువు సిరిసిల్లలో మిడ్మానేరు ఎలా మునిగిపోయిందో చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇది ఊరు మొత్తం పల్లెటూర్లు ఇవన్నీ. ఇక్కడ పెద్ద ఊరు ఉండేది. మీకు చూస్తా ఇప్పుడు పూర్తిగా ఇలా గుడి కానీ విలేజెస్ కానీ అన్ని ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇది ఊరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కొన్ని ప్రాజెక్టులు కట్టడం కోసం ఇది ఒక ప్రాజెక్టు మీద, దీని మిడ్మానేర్ ప్రాజెక్టు మీద ఈ ఊరు మొత్తం తీసేయడం జరిగింది. అప్పుడు మొత్తం ఇదంతా చెరువు చేసేసారు. మొత్తం మిడ్మానేర్ పెద్ద ప్రాజెక్టు పట్టారు. మొన్నదాకా రీసెంట్గా నీళ్ళు ఉండే, మొన్న ఎండాకాలం వచ్చిన కాంచెలి నీళ్ళు అయితే మొత్తం లేవు, మొత్తం ఎండిపోయినాయి. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఊరు మొత్తం పైకి తేలింది, అంటే వాటర్ అంతా ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఊరు మొత్తం ఖాళీ కనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇదే చూపించడానికి వచ్చా. ఎవరైతే మీరు ఇంతకుముందు ఇక్కడ నివసించే వాళ్ళు, ఒకసారి మీ విలేజ్ కూడా ఒకసారి వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంది ఇప్పుడు అని. ఎంత జ్ఞాపకాలు ఉంటాయి కదా మన ఈ పాత ఈ ఇల్లు ఇచ్చిపెట్టి పోయినాక. ఇల్లు జ్ఞాపకాలు ఏ ఊరు అయినా ఏ దేశం అయినా తప్పనిసరిగా ఉంటాయి. అవి మీరు వచ్చి చూసుకోవచ్చు. జ్ఞాపకాలు అన్నటి ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఉన్న ఊర్లో ఏంటంటే మనం గంజి తిన్నా హ్యాపీగా ఉంటాం, కానీ తీసుకొని వాళ్ళని అది ఇచ్చిపెట్టలేక కొన్ని అమౌంట్ ఇచ్చిళ్ళు వాళ్ళకి, సపరేట్ డబుల్ బెడ్రూమ్ అని ఇల్లులని అలా ఇప్పించి కొంచెం అమౌంట్ ఇచ్చిళ్ళు. కానీ ఇంకొన్ని వచ్చేటివి ఉన్నాయి ఇంకా రాలేవని చెప్పేసి ఇంకొందరు అంటుళ్ళు. దాని గురించి అయితే మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడైతే ఇల్లులు ఎలా ఉన్నాయి ఏం కదా మొత్తం మీకు చూపిస్తా. సార్ మొత్తం చూడొచ్చు, మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో. చలో ఇది స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇల్లులు, కూలిపోయిన ఇల్లులు మొత్తం చూసుకోవచ్చు. ఎవరెవరి ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోగలరు. ఇక బ్రిడ్జి కిందికి వెళ్ళే వాటర్స్ మొత్తం పోతాయి. ఒకప్పుడు ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి. ఈ ఇల్లులు, చెట్లు, తాటి చెట్టు, మీకు తాటి చెట్టు కూడా కనబడేది కాదు, అంతలా నీళ్ళతోని మొత్తం మునిగిపోయింది. ప్రాజెక్ట్కి మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు మొత్తం పూర్తిగా ఎండిపోయింది. వీలైనంత వరకు అయితే ఇల్లులని చూపిస్తాను మీకు. అట్నే టెంపుల్ గాడు కూడా వెళ్ళి మీకు చూపిస్తా. మీరు ఒకవేళ ఇంతకుముందు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళైతే ఒకసారి ఇల్లు ఎలా ఉంది మీది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందో మీకు గుర్తుకు రావచ్చు. వచ్చి బాబా ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే, ఇల్లులు మామూలుగా లేవండి ఇక్కడ ఇల్లులు. మీరు వస్తే దాదాపు ఏర్పాటు కూడా చేయలేరు ఇల్లుల్ని. మీది కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీరు కనీసం ఏర్పాటు కూడా చేయకుండా అయిపోయినాయి. కొన్ని ఇల్లులు అయితే మొత్తం శిథిల వ్యవస్థ అయితే మొత్తం కూలిపోయినాయి, వాటర్లో కలిసిపోయినాయి. ఇంకోటి మీకు విషయము చెప్పాలనుకున్నా, అసలు యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చింది వేరే వర్క్ మీద. అక్కడ అది బ్రిడ్జ్ కనబడుతుందా, ఆ బ్రిడ్జ్ కింద ఇప్పుడు వాటర్ ఉన్నాయి. మొన్న మేము చూసాం అప్పుడు వాటర్లో బ్రిడ్జ్ కింద ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఉన్నాయి. ఇంతకుముందు మేము చూసినప్పుడు వాటర్ లేవు. మేము ఇలా వెళ్ళేటప్పుడు చూసినప్పుడు ఒక 15 days బ్యాక్ అనుకుంటా, అలా వెళ్ళేటప్పుడు వాటర్ లేవు. అక్కడ ఇక్కడ గుడి ఉంటుంది, మీకు చూస్తా గుడి కూడా. గుడిలు మొత్తం మునిగిపోయి అయిపోయి మీకు ఇక్కడ అది లింగం కానీ దేవుని దగ్గర ఉంటాయి కదా వస్తువులు, లింగం ఇట్లా, అది వచ్చి అక్కడ పిల్లర్ కాడ పడ్డది, పిల్లర్ కాడ ఉంది. సో అది చూద్దామని అనుకుని వచ్చాము ఇక్కడికి. కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం వాటర్
వాటర్తో నిండిపోయింది. మీకు ఇప్పుడు గుడికి ఇట్లా చూపిస్తా, అక్కడ దగ్గరికి వెళ్ళి స్టాప్ వేసేద్దాం. సో బైక్ మీద వెళ్తున్నాం ఇంకా గుడి దగ్గరికి. మీకు దాదాపు ఇల్లులన్నీ చూస్తాయి ఇక్కడ. మీరు ఇంతకుముందు భూములు చూసుకోవచ్చు ఎట్లా ఎండిపోయినాయి, మొత్తం బీడి భూములు అయిపోయినాయి. ఇవన్నీ ఒకప్పుడు పల్లెటూర్లు, ఫుల్ పెద్ద సిటీ. వాటర్ కూడా రోడ్డు చెక్కు ఎదుర్కొంది. ఈ రోడ్డు పోసిన ఇంజనీర్ కానీ వాళ్ళు మస్తు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు గుట్ట కూడా చెక్కు ఎదుర్కొని స్టేజ్ ఉంది. కాకపోతే వలలు ఉన్నాయండి ఇక్కడ. తొవ్వల మీరు చూసుకుంటూ రావాలి వచ్చేది ఉంటే. ఇక్కడ వలలు ఉంటాయి, బండిలు ఇరుక్కుంటాయి. సడన్ గా బండిలు టైర్లలో ఇరుక్కుందంటే మాత్రం డేంజర్ అవుతుంది. మీరు కొంచెం చూసుకుంటూ రావాలి. కానీ ఇక్కడ ఇల్లు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ వచ్చాక ఇక్కడ ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అడుగు పెట్టేటప్పుడు చూసుకుంటూ అడుగు పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు నీళ్లు ఉండేవి కదా, నీళ్లు ఉండేవి ఇప్పుడు ఎండిపోయి మళ్ళీ కొన్ని వాటర్ వాటర్ ఉన్నాయి కదా. అయితే భూమి ఫుల్ తడిగా ఉంటుంది. అలా అడుగు పెడితే మాత్రం లాక్కుంటుంది. మరి అది చూసుకుంటా నడవాలి. ఇవి ఎలా ఉన్నాయంటే దయ్యాల సాములు ఉన్నారు అక్కడ. సాములు కూడా ఉన్నారు. గుడికాడికి స్వాములు వచ్చిళ్ళు. అద్దడు ఏడ చూసినా వాళ్ళే కనబడతాను. మొత్తం వాళ్ళే తువ్వాల. చూసినా వాళ్ళలు మొత్తం. అయితే ఏం చేసేటట్టున్నారు కదా సాములు. ఆ గుడిలో ఉన్న అవన్నీ ఉంటాయి చూసినావా, కంకర్రాలు అవి ఉంటాయి చూసినావా, అన్ని తీసుకొని పోయి అమ్ముకునేటట్టున్నారు వాళ్ళు. చూపెట్టలేదు చాలా రోజుల క్రితం వచ్చినట్టుంది కాబట్టి తోవనైతే భయంకరంగా ఉన్నది. మనకు అట్లా ఎట్లా పోవాలన్నది తెలియదు. చాతబడి చూసిన ఇట్లా తవ్వలేదు, ఇటు కష్టపడకుండానైతే పోతున్నాం. ఏమైతుందో దేవుడు. ఏంటంటే పొద్దున్న దాకా వస్తే ఏం కాదు ఇక్కడికి. కాకపోతే ఒకవేళ సాయంత్రం గనక ఇక్కడ ఉండి వెళ్దాం అనుకుంటే మాత్రం దడనే అనుకోవాలని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు మాకే ఇటు ఉన్నాయి. ఇంత డైలీ వచ్చినప్పటికీ కూడా గుడికోవడానికి అక్కడ గుడికి మనము పోయేది ఇంకా చుట్టూ తిరిగి పోవాలనుకుంటా. ఇంత ముందు అతను చెప్పిన రూట్ అది కావచ్చురా. లేదండి అక్కడ మనకు ఇల్లులు ఉన్నాయి కదా, ఆయన అక్కడ చెప్పినాను కదా. అచ్చం ఏదో ఊరి నుంచి వెళ్ళి పోతుంది అని అన్నాడు. ఇదే. కానీ ఇక్కడ మాత్రం ఇంకా తడారలేదురా. ట్రాక్టర్లు పోయేటట్టే ఉండేది కదా, తడట్లే ఉన్నది. కానీ ఎటు చూసినా వలనే కనబడుతున్నాయి తెలుసా. ఎక్కువ బండిలో ఇరుక్కుంటే మాత్రం డేంజర్ అవుతుంది. ఒక్కటి దాని అది గుచ్చుకుంటే మాత్రం దోలు తీస్తుంది. అసలే ఇది ఘోరమైన ఏరియా. బ్రేకర్ నిజంగా ఈ రోడ్డు ఓషనానికైతే దండం పెట్టాలి. ఎందుకంటే గిన్నెల నుంచి నీళ్ళ మధ్యలో ఉండి ఇల్లే పోయినాయి. ఇక్కడ ఇల్లులు పోయినాయి. వాటి శిథిలా వ్యవస్థకు వచ్చిన కూడా రోడ్ అయితే కొంత చెక్కు చెదిరే ఒక్కొక్క కాడ అయితే ఇక్కడ కొంతవరకు అయితే డ్యామేజ్ అయింది. అంతకు మించి అయితే డ్యామేజ్ అయితే అవ్వలే. ఇప్పటి ఇంజనీర్లు కడతారు. ఒక్కొక్క కాడ రోడ్లు ఉన్నాయి. ఎందుకు పనికి రావాలి? ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన రోడ్లే ప్రభుత్వం పోయేదాకా కూడా ఆ రోడ్లు ఉంటాయి. ఇల్లు అవి ఇంకా కొంచెం బాగున్నాయండి, కనబడుతున్నాయి కావచ్చు మీకు అవి ఇల్లులు. ఇక్కడ గొర్రెలు మేపుతారు కదా, బ్యాటరీ మెసేజ్ వచ్చింది ఉన్నదా? అవైతే బెటర్గా ఉన్నాయి.
కొద్ది పెట్టినా ఇంత కష్టపడుకుంటా మీకు అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ టెంపుల్ చూడండి, టెంపుల్ మొత్తం మునిగిపోయింది. నాకు తెలిసి ఎల్లమ్మ టెంపుల్ అయి ఉంటది. దాన్ని కూడా ఒకసారి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తా. అక్కడ చూడుర్రి, మొత్తం మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లులు అవి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కరెక్ట్గా చూడొచ్చు, ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ ఎట్లుందో మీకు బరాబర్ కనబడుతుంది ఈ నుంచి. కానీ ఇక్కడ దాకా వచ్చి వీడియో తీసుకోపోవడం అనేది కొంచెం రిస్క్. స్తంభం చూడరు ఎట్లా వంగింది, మెయిన్ స్తంభం ఇది. స్తంభం అది. ఈ స్తంభం, ఈ స్తంభాలు కనిపించవు, నీళ్ళు వస్తాయి. కుసా మీదకి కొంచెం కనబడుతుంది. బోర్ చూసిరా, బోర్ అంత హైట్ లో ఎప్పుడన్నా బోర్ చూసిరా ఫ్రెండ్స్? ఒకసారి అయితే చూడండి, మామూలు హైట్ కాదు అది. ఇది గుడి యాక్చువల్లీ. మనకు బండి మార్గం కూడా ఉన్నది, నో ప్రాబ్లం. మనం బండి కింద పోతున్నాం కాబట్టి బండితోనే ఎక్కుదాం. ఇంకే పోతుంది బండి. దేవుడు రాణిస్తలేడు ఏంది, దేవుడు అద్దంటాడు వచ్చి పడాలి నచ్చుడు ఇంకా కొల్లని. అయితే నేను ఇట్లా కొట్టాను అసలు, అక్కడ లాంగ్ కొడితే క్రాస్ లా చిన్నగా వేసి కొట్టేసరికి ఇట్లుందన్న తంతలు మంచిగా గుడి. ఇలా ఎక్విప్మెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పోయే ఏరియా ఇది. రోడ్ చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నదో. ఇల్లుడు ఇది, కంట్లో పడుతుంది. నేను పట్టుకుంటే అన్న ఫోను. ఇంతగానం మనం బాగా ఇష్టంగా కట్టుకొని చిన్నప్పటి నుండి చూసుకున్న ఇల్లులు ఒక్కసారి మనకు కనిపించకపోయేసరికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి దుర్భర స్థితిని అయితే ఇక్కడ మనం చూడాల్సి ఉంది. ఇవి లేచినప్పటి నుండి ఇల్లులు బయటకు వచ్చినప్పటి నుండి చాలా మంది వచ్చి వీడియోలు తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మనం కూడా మా ఇల్లు ఇది, మా ఇల్లు ఇది అని. అసలు కొంతమంది ఇల్లులు ఉన్నాయో కూడా తెలియదు. మనం అయితే మనకైతే ఇక్కడ ఇల్లు మనకైతే లేవు. మనం వర్రవెల్లి గ్రామస్తులం అయితే కాదు. అయినా కూడా ఊరు గురించి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశం కొద్ది మనం ఇంత దూరం వచ్చి ఇంత చేయడం జరుగుతుంది. నేను బండి పంచర్ అయితే దగ్గర 40 కిలోమీటర్ల వరకు నొక్కుంటూ వెళ్ళాలి బండిని. అట్లయినా కూడా రిస్క్ చేసి వీడియో అయితే తీస్తున్నా. రోడ్ మీద చూడండి. మళ్ళీ ఒకవేళ వచ్చేది ఉంటే మాత్రం మార్నింగ్ టైంలో రండి, కానీ ఈవినింగ్ టైంలో అస్సలు రాకండి, రాకుర్రి. దారుణంగా ఉంటది. చాలా ఘోరమైన ప్లేస్ ఇది. మీరు ఇంకా సేపు అయితే హంటింగ్ వీడియోస్ ఉంటాయి చూసారా, ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. అక్కడ మన కనబడేది అయితే ఒక టెంపుల్ అనుకుంటా మేబీ. నేను ఇప్పటిదాకా వాళ్ళని అయితే టెంపుల్ అన్న ఇంత ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏందనంటే వాళ్ళు అక్కడ మనం వచ్చిన రూట్ ఇదే కదా, ఇదే అన్న, ఇది మేము వచ్చిన రూటు. ఇక్కడ అక్కడైతే టెంపుల్ కనబడుతుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కూడా ఈ సల్పలు అవి ఉంటాయి కదా, అది అక్కడ హనుమాన్ టెంపుల్ అనుకుంటా. మొత్తం అన్ని ఆ ట్రాక్టర్లలో అన్ని తీసుకొని అయితే వెళ్తున్నారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మొత్తం. నేను నోటీస్ చేసిన విషయం అది. ఎందుకంటే ఇక్కడ ఎవరు తీయలేదు వీడియో, అది తీస్తే బాగుండదు అని తీయలేదు అని చెప్పేసి ఉద్దేశం కొద్ది ఎవరు ఓగలు పూట మనం కొట్టడం ఎందుకని ఉద్దేశం కొద్ది మనం వీడియో అయితే తీయలేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి అయితే వీడియో వేస్తున్నాం. మొత్తం సన్సెట్ దగ్గరకు అయితే వచ్చేసింది. అయినా కూడా ఆల్మోస్ట్ చీకట్లోనే ఉన్నాం, కానీ మీకు వెళ్తురు కనబడుతుంది. కానీ మేము చాలా వరకు అయితే ఇదంతా కవర్ చేసినాం. ఇదంతా చూడొచ్చు మీరు. ఇక్కడితోని ఇది పెద్ద గ్రామం అన్నట్టు. ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఓకేనా? మనం ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇల్లు అయితే అయిపోయినాయి, ఇల్లు మొత్తం అయిపోయింది. మనం పోయే రోడ్ లాస్ట్ రోడ్డుకి వచ్చినాం. దుర్భరంగా ఘోరంగా ఉన్నది రోడ్డు. అయినా కూడా రిస్క్ చేసుకుంటూ వచ్చి మీకు తీస్తున్నాం అంటే మా కష్టంని కొంచెం గుర్తించండి. తప్పనిసరిగా గుర్తించండి. ఇంత దూరం వేసుకొని పోడు, ఎంత ఏదన్నా అయితే కూడా మొత్తం ఈ నైట్ లో ఇక్కడనే ఉండడు.
బ్రిడ్జ్ కనబడుతుంది కావచ్చు. బ్రిడ్జ్ నుంచి ఎంత దూరం పోయి ఎంత రిస్క్ తీసుకొని చేస్తే ఈ వీడియో వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా నేత బ్లాగ్స్. కన్నా నేత బ్లాగ్స్ మనోడ్ ఛానల్ పెట్టిండు. మనోడ్ ఛానల్ కూడా తేజ లోకల్ బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మా ఒక కష్టం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపించాలనే మా కళ్ళతోని ఇదంతా మీకు చూపించాలనే ఒక ఉద్దేశం. ఆల్మోస్ట్ చాలా రిస్క్ పెట్టి తీసిన వీడియో ఇది. ఎంత రిస్క్ అంటే చాలా రిస్క్. అసలు ఇది రిస్క్ చేసే అంత ఘోరమైన రిస్క్ ఇది. అసలు మీరు ఆ కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను. కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి వీడియోలు ఎంత కష్టమైనా మీకోసం హ్యాపీగా తీసుకొని వస్తాం. అది ఇంటెన్షన్. అండ్ మేమిద్దరం కూడా కలిసి ఇంకో వీడియో చేయబోతున్నాం. ఏంటంటే మీకు 5 గంటల లోపే ఊరు మొత్తం చీకటి అవుతుంది. 8 గంటలు 9 గంటల తర్వాతే వెళ్తురు వస్తుంది ఆ ఊరికి. ఆ వీడియో కూడా తప్పకుండా చేస్తాం. మీరు తప్పకుండా మాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా సపోర్ట్ ఉందంటే మాత్రం తప్పకుండా తీస్తాం. ఎందుకంటే చాలా రిస్క్ ఆ వీడియో తీసి ఆ ఊరుకోడు. ఆ రిస్క్ తీసుకొని అయినా పోవాలనుకుంటున్నాం. కాకపోతే మాకు సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. ఎంత రిస్క్ తీసుకునేది వీడియో చేసేది మీ గురించే. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరుంటేనే మేము, మీరు లేకపోతే మేము లేము. అదైతే గుర్తించండి మమ్మల్ని. మేము ఉన్నామని. మేము ఇప్పుడిప్పుడే కొంచెం చేసుకుంటాం, ముంగడికి రావాలనే ఉద్దేశం కొద్దీ మీకు అన్ని ఇదంతా చూపించడానికి వచ్చేస్తున్నాం. ఇక్కడనైతే దాదాపు ఈ ఇల్లు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారనే ఉద్దేశం కొద్దీ ఎవరిని అయితే బాధ పెట్టడానికి అయితే ఖచ్చితంగానైతే కాదు. ఓకేనా? నేను చాలా కష్టపడి తీస్తున్నా. కష్టంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. నెక్స్ట్ లెవెల్లో కూడా వీడియోస్ అయితే మీకు మంచి వీడియోస్ అయితే పట్టుకొని వస్తా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ నా వీడియో చూసుకుందాం. ఇప్పుడు ముంగడ ఒక టన్నెల్ కనబడుతుంది. ఆ టన్నెల్ చూపిస్తాను మీకు. చూడు, ఒక రేంజ్ ఉంటది, దారుణంగా ఉంటది టన్నెల్. వీడియో అయితే తీస్తా నేను. ఆ టన్నెల్ దాకా, ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి పోవాలి. ఆ టన్నెల్ లోపల నుంచి అటు మొత్తం కాసువక్కలు ఉంటాయి. టన్నెల్ లో మొత్తం కాసువక్కలే. బండి పోయినాక పంచర్ అవుతుందా ఉంటుందా తెలియదు. పంచర్ అయితే మాత్రం లక్కీ కాదు. నువ్వు కూడా 10 కిలోమీటర్ పోవాలి. మంచిగా ఉంటే మనం లక్కీ. ఇచ్చుడు దమ్మని మళ్ళీ పైకి ఎక్కియాలి. అది కొంచెం రిస్క్ తో కూడినటువంటి వ్యవస్థ. మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం మాత్రం రాకండి. ఇక్కడ వచ్చేది ఉంటే సాయంత్రం మాత్రం అస్సలు రాకండి. 4 o'clock అయితే ఇక్కడ ఇంటికానే బయలుదేరి 5 o'clock వరకు ఇక్కడ రీచ్ అయినా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మొత్తం హంటింగ్, చేపల హంటింగ్ అయితే జరుగుతుంది. ఫుల్ చేపలు ఉన్నాయట ఇక్కడ. మొత్తం పెట్టేస్తుర్రు చేపలు. కంటే ఇక గాలాలంటే ఒక రకంగా గాలాలు వేసేస్తుర్రు. ఈడ ఆడ మొత్తం అంతా చేపలకు సంబంధించిన గాలాలే. బండి ఎందుకు స్టాప్ చేస్తాను అంటే ఈ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అందుకని చెప్పేసి చీకటి అవుతుంది, ఏది ఎట్లుంటుందో అనే భయం కొద్ది మాత్రమే నేను వీడియోని అయితే అక్కడ ఎక్కడ బండి ఆపకుండా వీడియోని అయితే కంటిన్యూ. కాసేపు అయితే ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళరాదు. ఎందుకంటే చాలా కథలు ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందో అన్న తెలియదు. సో అలాంటి కథలు ఉన్న విలేజ్ లో మనము ఎంత తొందర బయటకు వెళ్తే మనకు అంత నయ్యం. అందుకే ఇంత తొందర వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా తీసుకున్నా. ఇప్పుడు మనకు ఒక టన్నెల్ కనబడుతుంది. ఆ టన్నెల్ చూడండి, డిఫరెంట్ ఉంటది టన్నెల్ అయితే. ఇదే టన్నెల్. ఇళ్ళకెళ్ళి పోవాలి. మొత్తం కిందంతా కాసువక్కలు. వెళ్ళగన్నా జారజెక్కి ఏం లేదు. చూసే కదా ఇంత రిస్క్ కూడుకున్న విషయము. ఇంత కూడా మీ గురించి మేము రిస్క్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సన్సెట్ అయితే అయిపోయింది. వీడియో కూడా రాదు ఇప్పుడు, మొత్తం చీకటి ఉంది. ఇక వీడియో కూడా వచ్చే పొజిషన్ అయితే లేదు. ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే ఎక్కినాం. ఇక మొత్తం చేపలన్నా మొత్తం హవా వేసేస్తున్నాయి. మేము కూడా ఇంటికి పోయే టైం అవుతుంది. ఇంటికాడ దిగుతారు, అందుకని ఇంటికి పడతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నెక్స్ట్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి, తప్పకుండా చేస్తాం. ఎక్కడ టెంపుల్ తీయాలనే మీరు చెప్తే కూడా మేము చేస్తాం. మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై కాదు, ఖచ్చితంగా చేస్తాం అది. ఎందుకంటే మీరుంటేనే మేము, మీతోనే మేము. మీకు ఎక్కడైనా విచిత్రమైన టెంపుల్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్. చేతులు అయితే ఘోరంగా పొందుతున్నాయి. ఈ గురించి మస్తు చూసి చేసిన ఏం చేస్తారు, ఏం చేతులు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.